హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. గైస్, ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ మనకి 25,000 రూపీస్లో ఉన్న టాప్ 4 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా గైస్. ప్రజెంట్ మనకి 25,000 రూపాయల్లో చాలా మంచి మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మీకు టాప్ 4 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. దీంట్లో గైస్ మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పోకో X6 గైస్. మనకి ఇది రీసెంట్గానే లాంచ్ చేసినారు. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి గైస్ ఈ పోకో X6లో. ఫస్ట్ అయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా. ఇది డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. దాంతోపాటు రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ వస్తుంది కదా. దీనివల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు, మూవీ చూసేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఈ మొబైల్లోన. దీంట్లో కలిసి మనకు ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు. అంటే మీ మొబైల్ అక్కడ సడన్గా కింద పడినా కూడా ఈజీగా అనేది డ్యామేజ్ కాదు. మంచి స్ట్రాంగ్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు దీంట్లో కలిసి మనకు బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఇచ్చినారు. 1800 నిక్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చినారు. మనకు బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. మీరు ఒకళ్ళు ఎండకి వెళ్ళినా కూడా క్లారిటీగా కనిపిస్తుంది డిస్ప్లే. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే కదా. మరి వేరే మొబైల్తో కంపేర్ చేసినా కూడా ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP OS కెమెరాతో వస్తుంది ఇది. ఈ మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒక మంచి కెమెరా అనేది యూజ్ చేసినట్టు దీంట్లోన. మనకి సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంటుంది కదా. ఇది 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెటప్ అనేది యూజ్ చేసినట్టు దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 2 గ్యాస్. ఇది మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. మీరు ఒకవేళ గేమింగ్కి కానీ నార్మల్ డైలీ యూజ్కి కానీ ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్. ఈ బడ్జెట్లో చాలా మంచి ప్రాసెసర్ ఇది. మీరు దీంట్లో గేమ్స్ కూడా ఈజీగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5100 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది రెండు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్ కదా ఇది. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే కదా ఇది. డిస్ప్లే తర్వాత ప్రాసెసర్ ఇది రెండు కూడా చాలా బాగున్నాయి దీంట్లోన. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 22,000 రూపాయలు పెట్టాను కదా, 22,000. మనకి దీని మీద కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఐసిఐసిఐ కానీ SBI కానీ వాడితే 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది కదా. ఇవి రెండు కూడా మనకి క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ లేకుంటే SBI క్రెడిట్ కార్డ్ కానీ వాడితే 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ 20,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే, మీరు ఏం క్రెడిట్ కార్డ్ ఏం వాడుకున్నట్లు డైరెక్ట్ తీసుకుంటే 22,000 రూపాయలకి వస్తుంది కదా. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ గైస్ మనం సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మోటరోలా నుంచి గైస్. మోటరోలా H40 Neo గైస్. ఇది కూడా మనకు చాలా మంచి మొబైల్ ఈ బడ్జెట్లో. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గైస్ ఇది. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 120Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది ఇది డిస్ప్లే మనకు ఫుల్ HD డిస్ప్లే ఇది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కర్వ్ డిస్ప్లే అని చెప్పొచ్చు మనకి ఈ బడ్జెట్లో. డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది గైస్ ఇది. ఈ మోటరోలా H40 Neoలో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. దీంట్లో గైస్ మనం కెమెరాస్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP OS కెమెరాతో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ గ్యాస్. ఈ 2 కెమెరాలు కూడా మనకు చాలా మంచి కెమెరాలు అనేది యూజ్ చేసినారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెటప్ దీంట్లో యూజ్ చేసినారు. యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7030 ప్రాసెసర్ గ్యాస్. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి గేమింగ్కి అయితే పనికిరాదు గ్యాస్. మనకు ఇది మీరు నార్మల్ డైలీ యూస్కి అయితే బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసమే ఫోన్ చూస్తున్నట్లయితే ఈ మొబైల్ తీసుకోవద్దండి. గేమింగ్ అనేది అంత బాగుంటుంది దీంట్లోన. నెక్స్ట్ అయితే దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ చేసినారు కదా. ఇది 68 వాట్స్ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. మనకి ఈ మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. దీంట్లో కదా మనకు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది ఎక్కువ మొబైల్ మనకు వాటర్ ప్రూఫ్. మీ మొబైల్ ఒకటి వాటర్ పడినా కూడా ఈ మొబైల్కి అయితే అది ఏం కాదు కదా మనకు. ఇది మనకు ప్రైస్ వచ్చేసి మనకి ఇది 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 23,000 రూపీస్ పెట్టాను కదా, 23,000 రూపాయలకి వస్తుంది ఈ మోటో H40 Neo. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO నుంచి గైస్. iQOO Z7 Pro 5G. ఇది వచ్చేసి చాలా మంచి మొబైల్ గైస్ ఇది. ఇది కూడా మనకు సేమ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా ఇది. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లే అనేది. మనకి బ్రైట్నెస్ కూడా
1300 nits దాకా వస్తుంది మనకు పీక్ బ్రైట్నెస్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లేనే గైస్ మనకు. ఈ మోటరోలాతో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లే అనేది ఇంకా బాగుంటుంది మనకు. డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా పెద్దగానే వస్తుంది. మీరు ఇది గేమింగ్ ఆడడానికి లేకుంటే మూవీ చూడడానికి ఒక మంచి డిస్ప్లే అవుతుంది ఈ బడ్జెట్లోన. నెక్స్ట్గా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా అనేది చాలా బాగుంటుంది గైస్ ఇది. దీంట్లో మనకు 64 MP OS కెమెరాతో వస్తుంది, ప్లస్ 2 MP మ్యాక్రో గైస్. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరాలో మనకు స్పెషల్ ఫీచర్ అనేది ఇచ్చినారు. బ్యాక్ సైడ్ మనకు ఆరో లైటింగ్ ఇచ్చినారు గైస్. ఈ ఆరో లైటింగ్ అంటే సేమ్ లేదు, మనకు రౌండ్లో రింగ్ లైట్ లాగా ఉంటుంది మనకు సేమ్. ఇది వచ్చేసి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ నైట్ టైంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసేటప్పుడు ఈ ఆరో లైట్ కెమెరా అనేది మనకు చాలా బాగుంటుంది గైస్. ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ కెమెరా సెటప్ అనేది ఒక మంచి కెమెరా సెటప్ అనేది యూజ్ చేసినారు దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ గైస్. ఇది వచ్చేసి ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు గైస్. PUBG, ఫ్రీ ఫైర్ అలాంటి గేమ్స్ కూడా ఒక డీసెంట్ గేమింగ్ అనేది ఉంటుంది దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో గైస్ మనకు 4600 mAh బ్యాటరీ వస్తుంది. కొద్ది బ్యాటరీ అనేది తక్కువగానే వస్తుంది. ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 66 వాట్స్ వస్తుంది కదా మనకు ఫాస్ట్ ఛార్జింగ్. మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. దీంట్లో మనకు 5000 ఇచ్చింటే ఇంకా బాగుంటుండే, కానీ మనకు 4600 mAh ఇచ్చినారు. ఇవే గైస్ ఈ iQOO Z7 Proలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకి 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది గైస్. దీని ప్రైస్ వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు. ప్లస్ దీని మీద కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు గైస్. మీరు ICICI కానీ HDFC కానీ డెబిట్ కార్డ్ వాడితే మీకు 1000 రూపీస్ దాకా డిస్కౌంట్ వస్తుంది గైస్. నెక్స్ట్ గైస్ మనం ఫైనల్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పోకో X6 Pro 5G గైస్. ఇది కూడా మనకి రీసెంట్గానే లాంచ్ చేసినారు. ఇది మనకు సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళ కోసం మాకు మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. దీంట్లో గైస్ డిస్ప్లే వచ్చేసి 6.78 inches 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. మనకి బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ ఒక మంచి డిస్ప్లే గైస్ ఇది ఈ బడ్జెట్లో. గేమింగ్ ఆడే వాళ్ళకి ఇంకా బాగుంటుంది గైస్ ఇది. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP OS కెమెరాతో వస్తుంది. ఈ మెయిన్ కెమెరా అనేది మనకు చాలా బాగుంటుంది గైస్ ఇది. మీరు ఫోటో తీయడానికి వీడియో తీయడానికి ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు ఇది. ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా గైస్. ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు దీంట్లోన. నెక్స్ట్ అయితే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8300 Ultra గైస్. ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్. ఇది మనకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో ఈక్వల్ అవుతుంది గైస్ ఈ ప్రాసెసర్. అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అది కూడా మనకి 24,000 రూపీస్లో వస్తుంది ఇంత మంచి ప్రాసెసర్. ఇది MediaTekలో వచ్చేసి ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ గైస్ ఇది. మనకి ఇదే ప్రాసెసర్ ఇప్పుడు దీంట్లో యూజ్ చేసినారు. ఇది గేమింగ్కి మాత్రం ఒక బెస్ట్ బీస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్కి ఒక మంచి ఫోన్ చూస్తున్నట్లయితే ఈ పోకో X6 Pro మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది గైస్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి గైస్. మనకి మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇవే గైస్ ఈ పోకో X6 Proలో ఉన్న ఫీచర్స్. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. గేమింగ్తో పాటు డిస్ప్లే కూడా గైస్ మనకు ఈ రెండు ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి దీంట్లోన. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది గైస్. యాక్చువల్గా మనకి దీని ప్రైస్ వచ్చేసి 27,000 రూపాయలు పెట్టాను గైస్. మీరు ఒకవేళ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మొబైల్ ప్రైస్ చెక్ చేసినా కూడా మనకి 27,000 రూపాయలే ఉంటుంది గైస్. కానీ మీరు బైనో ఆప్షన్ ఉంటుంది కదా, మీరు అప్పుడు బైనో చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకు 2,000 రూపాయలు తగ్గుతుంది గైస్ మనకు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఇచ్చినది ఇది. మీరు బైనో ఆప్షన్ వచ్చినప్పుడు 2,000 రూపాయలు తగ్గుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ 25,000 రూపీస్కి వస్తుంది గైస్. 25,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి మొబైల్ గైస్ ఇది. 4 మొబైల్ ఏ మొబైల్ తీసుకోవాలంటే మీరు ఒకవేళ గేమింగ్కి అయితే పోకో X6 కానీ X6 Pro కానీ తీసుకోండి గైస్. మీరు గేమింగ్ కాకుండా కర్వ్ డిస్ప్లే కావాలా, దాంతోపాటు చిన్న చిన్న గేమ్స్ కూడా ఒక మంచి మొబైల్ కావాలంటే iQOO Z7 Proని తీసుకోండి గైస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు చాలా మంచి మొబైల్స్. ఈ పోకో X6 Pro కానీ iQOO Z7 Pro కానీ ఒకవేళ నేను తీసుకోవాలనుకుంటే 2 మొబైల్ ఏదో ఒక మొబైల్ తీసుకుంటాను. ఇక మీ చాయిస్ గైస్. మనకు మొత్తం 4 మొబైల్స్ చెప్పినాను. మీకు నచ్చిన మొబైల్ అంటే తీసుకోండి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.